అనేకమైనటువంటి భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి, మర్డర్ ఆరోపణలు ఉన్నాయి, దందాలు, గ్రానైట్ బిజినెస్లని కథలుగా వాళ్ళ మీద ఉంటే మేం చెప్పలే, నువ్వే చెప్పినావు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా అంతెందుకు, పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ తమ్ముడే పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే. ఈయనను ఊచకోత కోసి అష్టదిగ్బంధం చేసి వీళ్ళ కార్యకర్తలను కొట్టి ఇప్పటికి కూడా మన యూత్ కాంగ్రెస్ రెడ్డి శ్రీనివాస్ గారి మీద కూడా చాలా సందర్భాల్లో కేసులు అయినా రెడ్డి శ్రీనివాస్ను టార్చర్ పెట్టారు. కొడంగల్ నరసింహ రేవంత్ సైన్యం అధ్యక్షుడు ఆయనను హింసించారు, కేసులు పెట్టారు. సింగర్ నరసింహను ఆయనను ఇబ్బంది పెట్టారు, మన వ్యక్తులు పెట్టారు, ఇంకా లోపల ఇంకెంతో మంది పెట్టారు, తెలియని వ్యక్తులు ఎంతో మంది ఉంటారు. మరి వాళ్ళ అన్నదమ్ములు ఒకటే, నువ్వు వాళ్ళ అన్నని వాళ్ళ అన్న భార్యను తీసుకున్నావు, రేపు వాళ్ళ అన్నని తీసుకుంటావు అంటే వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్? నువ్వేం ఇస్తున్నావు అంటే నిన్ను చంపిన వాళ్ళను, మీ కార్యకర్తలను కొట్టిన వాళ్ళను, కేసులు పెట్టిన వాళ్ళని తీసుకొని వాళ్ళకు ఓటేయమంటే ఎవడన్నా ఓటేస్తాడా? ఇట్లా ఉంది మరి. అంటే ఈ ఈక్వేషన్ లో చూసుకుంటే ఒకవేళ అక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నిలబడితే మాత్రం భారీ మెజారిటీతో గెలిపియండి అని రేవంత్ రెడ్డి అంటాడు. మంచోడు అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు అయితే కాంగ్రెస్కి వేయరు. ఎందుకు వేయరు? ఒకవేళ సునీతారెడ్డికి ఇస్తే ఎందుకు వేయరంటే మొన్నటి ఎలక్షన్లో కూడా వీళ్ళకి వ్యతిరేకంగానే పనిచేసారు, అంతకుముందు పనిచేసారు, వాళ్ళు జీవితాంతం కాంగ్రెస్కి వ్యతిరేకంగా పనిచేసారు కదా. ఇప్పుడు నా మీద కేసు పెట్టిర్రు అనుకో, నేను జైలుకు పోయినా, నేను వచ్చి నాకు కేసు పెట్టినోడి మీద నేను ఓటేస్తానా చెప్పు? సాధ్యం కాదు. లేదంటే మమ్మల్ని హింసించినోడికి ఓటేస్తారా? ఇంకోటి ఈ భాష ప్రధానంగా చూసుకుంటే మనం తొక్కుతా, పండబెట్టి తొక్కుతా, పేగుల మెడలు వేసుకుంటా, ఇంకా ఈ రకమైన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ రకమైన పదజాలాన్ని వాడడం ఎట్లా చూస్తారన్న? అదే మరి అంత అవసరం లేదు కదా. నీకు అనుకున్నది సీఎం కావాలనుకున్నావు, సరే అదృష్టం కొద్ది నిరుద్యోగులు కష్టపడి, ఉద్యోగులు కష్టపడి, ఆ కేసీఆర్ బాధితులు అంతా కష్టపడి వాని మీద దేశంతో చేతి గుర్తు కొట్టేసారు. చేతి గుర్తు కొట్టేస్తే నువ్వు ఏదో చేసి మరి అధిష్టానం నుంచి సీఎంగా అయినావు. ఈయన అదృష్టం ఇంకొకటి ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ మొత్తంలో కరెక్ట్ మాట్లాడేటోళ్ళు లేకపోవడం ఈయన అదృష్టమైంది. రేవంత్ రెడ్డికి ఇదే ప్లస్ పాయింట్. దీనిలో ఒక 5-6-10 మందిని కాంగ్రెస్ పార్టీ మంచిగా రెడీ చేసి పెట్టుకొని ఉండుంటే చాలా కష్టమైంది. జానారెడ్డి పెద్ద వయసు అయిపోయింది, గీతారెడ్డి పెద్ద వయసు అయిపోయింది, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన కరెక్ట్ వాయిస్ లేదు, పొన్నల లక్ష్మయ్య ఏజ్ అయిపోయింది, ఆ టైంకి వెళ్ళిపోయింది, ఆయన వెళ్ళిపోయింది కానీ ఉన్నప్పుడు కూడా సరిగ్గా లేదు. అట్లా ఎవరిని చూసుకున్నా చాలా మంది లీడర్లు అసలు వాళ్ళకు ఒక వాయిస్ లేకపోవడం, అప్పుడు ఏమైంది, ఎడారిలో ఆమ్దం చెట్టే మంచిది అన్నట్టు ఈయనకు అదొక పెద్ద అడ్వాంటేజ్గా, అదొక అడ్వాంటేజ్ సెటరేట్ చేసి పెట్టుకోవడం. నిరుద్యోగులు కసిగా ఉండడం, నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు అందరం కూడా ఈ కేసీఆర్ని ఓడించండి అనేది తీసుకురావడం కథమైన అందుకున్నప్పుడన్నా మరి ఇప్పుడు నువ్వు ఏదైనా చెయ్యాలనుకుంటే చెయ్యి. కాళేశ్వరం ఉంది, దాని మీద సిబిఐకి అప్పచెప్పి ఇచ్చి నువ్వెవరు పేగుల మెడలు వేసుకోవడానికి? వాళ్ళు వేసుకుంటారు కదా సిబిఐ వాళ్ళు, తప్పులు చేస్తే ఈడీ వేసుకుంటారు. నువ్వు సీఎం, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, యువర్ నాట్ ఏ సిబిఐ కూడా అడుగుతుంది. సిబిఐ వాళ్ళు కూడా మెడల్ వేసుకోరు, జడ్జి గారు చెప్తారు, చట్టబద్ధంగా వేస్తారు. సరే డైలాగులు బాగున్నాయి చెప్పడానికి, కానీ అధికారం నీ దగ్గర ఉంది. నేను పేగుల మెడల్ వేసుకుంటా, నేను అధికారంలోకి వచ్చినాక అని చెప్తే అది వేరు. నువ్వు ఆల్రెడీ అధికారంలోకి వచ్చినావు, వేసుకో మెడల్ అంటున్నాం. ఇన్ ద సెన్స్ ఆయన పేగుల మెడల్ వేసుకుంటా అంటే అర్థం ఏంటంటే ఈయన్ని కోసి ఈ కేసీఆర్ అని 70 ఏళ్ళ ముసలోని లోపల అంతా తుక్కు పార్ట్స్ అన్నీ అయిపోయి ఉంటాయి. ఈయన పేగులు ఉంటాయని కూడా నేను అనుకోవట్లేదు. కేసీఆర్కు అంత విషమే ఉంటుంది లోపల. ఆయన వేసుకోవడం కంటే అంతకంటే నీచం ఉండదు. ఆ కంపు వాసన, కుళ్ళు వాసన, ఆ విషమే ఉంటుంది లోపల. కేసీఆర్ పేగులు మెడల్ వేసుకుంటే రేవంత్ రెడ్డికే ఆ స్మెల్ భరించలేక చచ్చిపోతాడు. ఎందుకంటే లోపల కేసీఆర్కు రక్తం ఉండదు, విషం ఉంటుంది. ఆ విషయాన్ని నువ్వెందుకు వేసుకోవడం? నంబర్ 1. నువ్వు ఆల్రెడీ ప్రతిపక్షం అనుకుంటున్నావు, ఇంకా నువ్వు చీఫ్ మినిస్టర్ అయిపోయినావు అంటే ఈయనకి ఎవరైనా చెప్పేటోళ్ళు ఉండాలి దగ్గర. ఎవరన్నా నువ్వు ఇంకా అపోజిషన్ పార్టీ కాదు, నువ్వు చీఫ్ మినిస్టర్, నువ్వేదైనా చేయాలనుకుంటే సిబిఐకి కొన్ని చెప్పిచ్చేసి వాళ్ళు ఏదైతే బినామీలు ఉన్నారో, కేసీఆర్ బినామీలు, కేటీఆర్ బినామీలు, హరీష్ రావు బినామీలు, కవిత బినామీలు, ఈ ఎర్రబల్ దయాకర్ నోటుకు ఇరికిచ్చిండు వాని బినామీలు, వీళ్ళందరి బినామీల మీద నువ్వు ఏసీబీ దాడులు, తర్వాత కొందరు ఈడీలకు చెప్తే ఈడీ దాడులు, సిబిఐ దాడులు జరిగితే
అది వాళ్ళు జైలుకు పోయి అది కక్కిందంతా తెలంగాణ ప్రజలకు పంచిపెట్టి ఎడ్యుకేషన్ విషయంలో హెల్త్ విషయంలో వేస్తే అది పేగులు మెడలు వేసుకున్నట్టు. మాటలు కోటలు దాటుతున్నాయి, ఇప్పటిదాకా ఒక్కడు అరెస్ట్ కాలే. నవ్వుకుంటారు మరి, అంటే తెలుగు లేని వాళ్ళు నమ్ముతారేమో, కానీ తెలుగు ఉన్నోడైతే ఇది పెద్ద అంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉందనుకుంటారు. వాడు వీడిని నరుకుతానుడు, వీడు వీడిని నరుకుతానుడు, ఈ నరకడాలి సినిమాలా ఇవి జరగాల ప్రొసీజర్ ప్రకారం. హరీష్ రావు కేటీఆర్ కూడా వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు కదా, హరీష్ రావు దూలమంతా ఎత్తున్నాడు కానీ దూడకున్న మెదడు కూడా లేదని. ఆయనేమో నీ హైట్ గురించి మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకుంటావు అని ఆయన అన్నాడు కదా. మరి నీ హైట్ గురించి మాట్లాడితే నువ్వు తల ఎక్కడ పెట్టుకుంటావు రేవంత్ రెడ్డి అని వారు మాట్లాడడం. ఈ అంతా మాటల యుద్ధమే నడుస్తుంది అయితే ఏం అనిపిస్తలేదు. అదే కదా ఇప్పుడు రానున్న కాలంలో వాళ్ళ కార్యకర్తలైనా ప్రజలైనా పౌరులైనా అడగాలి. నువ్వు మాటలు చెప్తున్నావు చేతలేం లేవని అడిగే రోజులు రావాలి. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో 100 రోజులు అమలు చేస్తాం. ఆల్రెడీ మేము 5-6 చేసినాం. ఏదైతే గృహజ్యోతి అంటున్నారు, ఏం కాలే, ఉచిత కరెంట్ అంటున్నారు, ఉచిత బస్సు అంటున్నారు, ఇవన్నీ చేసినాం అంటున్నారు కన్నా. మరి ఉచిత బస్సు ఇచ్చారు, ఉచిత బస్సు ఇస్తే ఒక గ్యారెంటీ అయిపోయినట్ట. అది మహిళలకు ఒక మహిళ నేస్తామని వాళ్ళు ఏమంటున్నారు అంటే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఒక గ్యారెంటీ, ఫ్రీ కరెంట్ అనేది ఒక గ్యారెంటీ, రైతు బంధు అనేది ఒక గ్యారెంటీ, ఇలా మాట్లాడుతున్నారు కదా. అట్లా కాకుండా 6 గ్యారెంటీలు వేరుగా ఉంటాయి. 6 గ్యారెంటీలు అంటే ఏంటి? ఒక్కొక్క గ్యారెంటీ నేను చెప్తా. ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ అని ఒకటి ఉంటుంది, అందులో మళ్ళీ 3 ఉంటాయి. ఓకే, అందులో 2500 ప్రతి మహిళకు ఇవ్వడం, తర్వాత ఫ్రీ బస్ ఇవ్వడం, తర్వాత ఎల్పిజి సిలిండర్ 500కి ఇవ్వడం. ఈ 3 ఇస్తే ఒక గ్యారెంటీ ఇచ్చినట్టు. కానీ ఈ 3 ఒకటి ఇచ్చి ఒక గ్యారెంటీ అనడం, లేదంటే 2 ఇచ్చి 2 గ్యారెంటీలు అనడం, అట్లా చెప్తే తప్పది. ఇప్పుడు సిలిండర్ 500కి ఇచ్చి ఫ్రీ బస్ ఇస్తే 2 గ్యారెంటీలు ఇచ్చినట్టు కాదు. ఒక గ్యారెంటీలోనే సబ్ గ్యారెంటీలు, సబ్బు లక్ష్యాలు. ఈ ఇంట్లో ఉన్న 3 ఇస్తే 3 పెట్టిర్రు, 3 ఇస్తే 1 కంప్లీట్ అయినట్టు. కానీ 3 1 2 ఇచ్చి అది 2 అయిపోయినాయి అని చెప్పడం అంటే, మరి చెప్పేటోడు కేసీఆర్ అంటాడు కదా, చెప్పేటోడు మస్తు చెప్తాడు, ఇంటోడికి ఇజ్జత్ ఉండాలి కదా అని. తర్వాత రైతు భరోసా అని ఒక స్కీమ్ ఉంది, దీంట్లో 15,000 ఇవ్వాలి సంవత్సరానికి రైతులకు. తర్వాత 12,000 ఇప్పుడు ఎవరైతే ఉంటారో 12,000 per year ఫర్ ఫార్మ్ లేబర్, అంటే లేబర్స్కు, ఎవరు వ్యవసాయ కూలీలకు 12,000 ఇచ్చి, తర్వాత రైతులకు సంవత్సరానికి 15,000 ఎకరానికి ఇచ్చి, తర్వాత 500 రూపాయలు బోనస్ ఇస్తే అదొక గ్యారంటీ. ఇట్లా ఇవి 2 గ్యారంటీలు. తర్వాత యువ వికాసం, ఇది దీంట్లో కొన్ని 5 లక్షలు ఇస్తున్నారు, విద్యా భరోసా కార్డు ఫర్ అని యువకులందరికీ 5 లక్షలు. ఈ 6 గ్యారెంటీల్లో ఉన్న అసలైన రహస్యం ఇదన్నమాట. కానీ వాళ్ళు చెప్తున్నట్టు ఆల్రెడీ మేము ఒక గ్యారెంటీ అయిపోయింది, ఇంకో గ్యారెంటీ అయిపోయింది, అది కాదు. ఇంక చెప్తే తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఇన్ ఎవ్రీ మండల్, ప్రతి మండల్లో ఒక తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ పెడుతున్నారు ప్రతి మండలంలో. ఈ 2 చేస్తే యువ వికాసానికి పూర్తయినట్టు, ఇది ఒక గ్యారెంటీ. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. తర్వాత అంతే కదా. తర్వాత 250 స్క్వేర్ యార్డ్స్ ఫర్ ద ఆల్ ద యాక్టివిటీ ఆఫ్ తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాలు. తర్వాత ఇల్లు లేని వాళ్ళకి 5 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టిస్తే అది ఇందిరమ్మ ఇల్లు కింద, అదొక గ్యారంటీ. ఈ 2 కలిపి ఒక గ్యారంటీ. తర్వాత గృహ జ్యోతి 200 యూనిట్లు వరకు ఫ్రీ ఇస్తారు. అంటే నెరవేర్చాల్సిన గ్యారెంటీలు చాలా ఉన్నాయి. అయితే గృహ జ్యోతి కింద ఏంటంటే 200 యూనిట్ల వరకు ఇస్తాను, ఇది ఒక గ్యారెంటీ అనుకోవచ్చు. తర్వాత చేయూత అని 4,000 పర్ మంత్ పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు 4,000 కాదు, నాకు తెలిసి 2,000 వస్తున్నాయి అనుకుంటా. తర్వాత 10 lakhs రాజీవ్ ఆరోగ్య ఇన్సూరెన్స్ మరి హాస్పిటల్లోకి పోతే అవుతుందా కాలేదా, నాకు తెలిసిన కాడికైతే అవుతలేదు అనుకుంటున్నా, మరి తెలుసుకుందాం. అంటే దీంట్లో ఏంటంటే ఇంప్లిమెంట్ అయితేనే 6 గ్యారెంటీలు అమలు అన్నట్టు. ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయో చెప్తా నీకు. 6 అంటే ఒక దాంట్లో 3, ఇంకో దాంట్లో 3, 6, 6, 2, 8, 8, 2, 10, 11, 12, 13, అంటే టోటల్ 13 గ్యారెంటీలు ఉన్నాయి అనుకో లోపల. అంటే మన వాళ్ళకి దొడ్డు భాషలు అర్థం కావాలంటే 13 స్కీములు ఇంప్లిమెంట్ అయితే 6 గ్యారెంటీలు పూర్తయినట్టు. అంటే స్కీములు 13, గ్యారెంటీలు 6. రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళకే, లేదంటే మిగతా వాళ్ళకి లేనట్టు. ఈ ఫ్రీ కరెంట్ కూడా బాగా ఇబ్బంది ఉందన్నట్టు మాట్లాడుతుంది. ఏదైతే ఇంటి ఓనర్కి మాత్రమే ఫ్రీ ఇచ్చి మిగతా రెంట్ ఉండే వాళ్ళకు
కరెంట్ బిల్ వస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. అదే ఎవరికైనా 2.5 7.5 అనే కాదు కానీ ప్రతి ఇండివిజువల్ కుటుంబానికి ఇప్పుడు మనం ఊర్లలో ఉంటాం, మరి ఊర్లలో ఇచ్చుడు ఇక్కడ ఇచ్చుడు అంటే ఇవ్వకపోవచ్చు, అవును ఎక్కడైనా ఒక దగ్గర అయితే ఇవ్వాలి అంటే వాళ్ళ ప్రకారం. కానీ ఇంట్లో నాకు విచిత్రం అనిపించేది ఏంటంటే 200 కంటే ఒక్క యూనిట్ దాటిన అక్కడ నుంచి ఫ్రీ కాదు మొత్తం కట్టాలి, 201 యూనిట్లకు కట్టడం అనేది అది దారుణం. వీళ్ళు ఏం చేయాల్సి ఉండే అంటే కొంచెం అంటే ఈ దేశాన్ని ఈ రాష్ట్రాల్లో ఈ రాజకీయ పార్టీలు ఎట్లా తయారైనాయంటే ఎట్లా పడితే అట్లే తెస్తారు. నువ్వు నిజంగా ఇవ్వాలనుకుంటే ఏం చేయాలి, ప్రతి ఒక్కళ్ళకి 200 యూనిట్ల వరకు ఫ్రీకి, ఆ 200 యూనిట్ల నుంచి ఎవరైతే ఎక్కువ కాలుస్తారో వాళ్ళ దగ్గర కొంత ఎక్కువ యూనిట్ కొంత ఎక్కువ తీసుకున్నా సరే, ఇప్పుడు ఒక 3 రూపాయలు 4 రూపాయలు అంటే 5-6 రూపాయలు తీసుకున్నా సరే, కానీ ఆ ఎక్కువ ఎంతైతే అడిషనల్గా వాడుతారో దానికి ఛార్జ్ తీసుకుంటే అయిపోతుంది కదా, అది అందరికి ఇచ్చేసిన అయిపోతుంది కదా. అలా లేదు ఇక్కడ, అట్లా లేదు, ఇదంతా తేడా ఉంది. బస్సుది కూడా అందరు మహిళలకు ఫ్రీగా ఇచ్చే బదులు నిజంగానే మహిళలలో కొంత పేదరికమైన మహిళలు ఉంటారు, గవర్నమెంట్ జాబ్ చేయని వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళకి ఫస్ట్ అయితే ఇప్పుడు పురుషులలో ఒక హ్యాండిక్యాప్డ్ ఉన్నాడు అబ్బా, 2 కాళ్ళు లేవు, ఒక ఆమె గవర్నమెంట్ జాబ్ ఉంది, ఒక టీచర్ అనుకో, ఆమెకు ఫ్రీగా ఇవ్వబడితే 2 కాళ్ళు లేనివాడికి పేదోడికి ఇంటికాడ గుడిసి ఉంది, భార్య కూడా లేదనుకుందాం, 2 కాళ్ళు లేనివాడికి 2 కళ్ళు లేనివాడికి లేదంటే 1 కన్ను లేని వాళ్ళకు చెవులు ఉన్న వాళ్ళు వినబడని వాళ్ళకు అత్యంత పేదరికంగా ఉండే ఒక స్టూడెంట్ ఉండొచ్చు మగోళ్ళ దాంట్లో. నేనేంటంటే ఏ పథకం పెట్టినా అదొక పేదరికాన్ని బేస్ చేసుకొని లేదంటే వాళ్ళకు ఉండే ప్రాబ్లంను బేస్ చేసుకొని ఉండాలి, కానీ మహిళలకు ఒక స్కీము, పురుషులకు ఒక స్కీము, ఇంతకు ముందు ఉన్నోడేమో ఎస్సీలకు ఒక స్కీము, ఎస్టీలకు ఒక స్కీము, బీసీలకు ఒక స్కీము. అంటే నేను అనేది అంటే జెండర్ పరంగా కానీ వృత్తుల పరంగా కానీ కులాల పరంగా కానీ స్కీములు ఉండకూడదు, మనిషి పరంగా ఉండాలి. వాడు మనిషా కాదా, ఆ మనుషులలో పేదరికం ఉందా లేదా, పేదరికాన్ని బేస్ చేసుకుంటే అయిపోతుంది కదా.